అందరికీ నమస్తే. నేను సైదే మామిడి ఎస్ మైక్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతుంది. ఆల్మోస్ట్ ప్రచారానికి కూడా సమయం దగ్గర పడుతున్న తరుణంలో అభ్యర్థులు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగానే సూర్యాపేట నియోజకవర్గం సూర్యాపేట పట్టణ మున్సిపాలిటీలో బీజేపీ పార్టీ నుంచి 34వ వార్డు నుంచి శివరాత్రి రవి గారు పోటీ చేస్తున్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. వీళ్ళకి 34వ వార్డులో బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నందున ప్రజల నుంచి వీళ్ళకి ఎలాంటి సపోర్ట్ వస్తుంది, ఎలాంటి మద్దతు వస్తుందో వీరి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి అన్న, మీకు బీజేపీ పార్టీ నుంచి ఇక్కడ 34వ వార్డులో పోటీ చేస్తున్నారు కదా అన్న, మీకు ప్రజల నుంచి ఎలాంటి రెస్పాన్స్ ఉంది? అందరికీ నమస్కారం అండి. నేను బీజేపీ తరపు నుండి కమలం పువ్వు గుర్తు మీద టికెట్ ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పోటీ చేయడానికి ముందుకు వచ్చామండి. మాకు విశేష స్పందన వస్తుంది. మేము గత 20 సంవత్సరాల క్రితం నుంచి రంగినేని ఉమాలక్ష్మణరావు గారి వెంట ఉంటూ వాళ్ళు చెప్పిన పని సూచన తప్పకుండా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను. వీధి దీపాలు కానీ, మురికి కాలువలు కానీ, రోడ్లు కానీ, ఏ విధమైన పనులకైనా కానీ ఇంతకుముందు రంగినేని లక్ష్మణరావు గారు ఏ విధంగా కష్టపడి చేపించారో వాళ్ళకు తోడుగా ఉంటూ నేను కూడా పక్కన ఉంటూ ముందుకు జరిపించడం జరిగినది. అదేవిధంగా మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వచ్చింది. ఆ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ గత 5 సంవత్సరాల క్రితం వేశారు, కానీ ఇప్పుడు అది చిందరవందర అయిపోయి అంతా ఎక్కడ నాలాలో నీళ్ళు పడుతున్నవి. అవి డైరెక్ట్ అండర్ గ్రౌండ్ నుంచి పోకుండా కాలువల నుంచే పోతున్నవి. దాన్ని ఎమ్మటే త్వరగా అండర్ గ్రౌండ్ క్లియర్ చేసుకుంటూ మురికాలలో దోమలు లేకుండా చేసే విధంగా కూడా ఇప్పుడు సహాయపడతానని చెప్తున్నా. అంటే ప్రధానంగా చూసుకున్నట్టు ఏదైనా రేపు ఇప్పుడు ఈడ మీరు 34వ వార్డులో మీరు కౌన్సిలర్గా గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నాం, ఎలాంటి సమస్యల మీద ఫోకస్ పెడదాం అనుకుంటున్నాం? ప్రస్తుతం ఇప్పుడు నీటి సమస్య ఉన్నది. అవి ఇంతకుముందుకు మన వార్డులో 2 పర్యాయాలు వాటర్ ఇచ్చేది. అది ఒకే పర్యాయంగా ఉన్న వార్డును మొత్తం ఒకేసారి ఒక్కటే గంట ఇచ్చుకుంటూ పోతున్నారు. పైప్ లైన్లు అవసరం ఉన్నవి. ఆ పైప్ లైన్లు త్వరగతిన మనం వేపించడానికి ముందు ప్రయత్నం చేస్తానని తెలియజేస్తున్నాను. మీకు సపోర్ట్ ఎట్టుంది? ఇప్పుడు ఈ మన మాజీ ఎమ్మెల్యే సంకినేని వెంకటేశ్వరరావు గారి సపోర్ట్ ఎలా ఉంది? అదే విధంగా సూర్యాపేటలో ఉన్న బీజేపీ పెద్దల సపోర్ట్ ఎలా ఉంది మీకు? చాలా మంచిగా ఉందండి. సంకినేని వెంకటేశ్వరరావు గారు మనకు బీజేపీ పార్టీ తరఫున మంచి సపోర్ట్ ఉన్నది. ఇక్కడ మా గురువు గారు అయిన రంగినేని ఉమాలక్ష్మణరావు గారు సపోర్టు చాలా బాగున్నది. వారు ఏ పని చెప్పినా గానీ సూచన తప్పకుండా అదే విధంగా ముందుకెళ్లిపోతారని తెలియజేస్తున్నాను. ప్రధానంగా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉందన్న ఒక భరోసాతోని ముందుకెళ్తుంది. బీఆర్ఎస్ పార్టీ మేమే ఇంతకుముందు 10 సంవత్సరాల క్రితం మేమే సూర్యాపేటని అభివృద్ధి చేసిన ఒక భరోసా నుంచి ప్రజల్లోకి వెళ్తున్నారు. మీరు బీజేపీ పార్టీ నుంచి ఎలాంటి భరోసా ఇస్తూ ముందుకెళ్తున్నారు? ఇప్పుడు కేంద్రంలో బీజేపీ పార్టీ ఉన్నది. ఆ బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉండే శ్మశానాలైనా, సీసీ రోడ్లకైనా, అమృత్ సిటీ కిందనైనా ప్రతి ఒక్క దాని కింద మనకు ఫండ్ కేటాయించి మున్సిపాలిటీకి ఇస్తున్నది. ఆ ఫండ్ని ఏ విధంగా ఖర్చు పెట్టాలనో, ఏ విధంగా చేస్తే బాగుంటుందో ఆ విధంగా ముందుకు తీసుకుపోతానని తెలియజేస్తున్నాను. అన్న చెప్పనా, మీరు ఇక్కడ సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్లుగా ఇక్కడ ఈ వార్డులో ఉన్నారు. ఎట్లా ఉంది మీరు ఇప్పుడు శివరాత్రి రవణకి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? ప్రజల నుంచి ఇక్కడ ఈ వార్డులో బీజేపీ పార్టీకి ఎలా సపోర్ట్ వస్తుంది? గతంలో ఇక్కడ 9వ వార్డులో మేము 2 సార్లు మా మిసెస్ కానీ నేను కానీ 2 టర్మ్స్ కౌన్సిలర్ పోటీ చేశాము, గెలిచాము 2 సార్లు కూడా. హైయెస్ట్ మ్యాట్ తోటి మా మేడం టౌన్లో అన్ని వార్డులలో హైయెస్ట్ మ్యాట్ మాకే వచ్చింది. అదేవిధంగా మేము కౌన్సిలర్గా ఉన్నప్పుడు నాలా గురించి ప్రయత్నం మా మేడం కానీ నేను ఇద్దరం కలిసి ప్రయత్నం చేసి మొత్తం నాలా కంప్లీట్ చేసాము. ఇంతకు బ్రిడ్జీలు 4 సంవత్సరాలు కట్టకుండా కూడా మేము ఆ నాలా బ్రిడ్జీల కోసం ప్రయత్నం చేసి కంప్లీట్ చేయించాము. అదేవిధంగా వార్డులో ప్రతి ఒక వారికి నీళ్ళ సమస్య లేకుండా పైప్ లైన్ లేపించి నీళ్ళ సమస్య లేకుండా చేశాము. డ్రైనేజీలు కూడా డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంటే అప్పుడు మేము దగ్గరుండి అన్ని డ్రైన్లు కట్టించి మళ్ళీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా చేశాము. అయితే ఇప్పుడు మళ్ళా ఈ కొద్ది రోజుల క్రితం నుంచి కొంచెం డ్రైనేజ్ వ్యవస్థ కానీ, ఈ క్లీనింగ్ చేయకపోవడం కానీ,
వాటర్ సమస్య కానీ మళ్ళా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా ఈ కుక్కలను ఒకటి బాగా పెడదాం ఇక్కడ, అది ఒకటి కూడా పరిష్కరించేందుకు మా ఇప్పుడు పోటీ చేస్తున్న అభ్యర్థి శివరాత్రి రవి గారు కూడా దాన్ని పరిష్కారం కోసం ట్రై చేస్తారు. అదేవిధంగా మేము గతంలో ఏ విధంగా అయితే ముందుకెళ్ళి ప్రజాదరణ పొందామో అదేవిధంగా అంతకంటే ఎక్కువ అభిమానంతో శివరాత్రి రవి గారు కూడా మా ప్రజల అభిమానం చూరగొంటారని అనుకుంటున్నాను. ఎట్లా వస్తుంది స్పందన, అంటే ప్రజల నుంచి ఎలాంటి సపోర్ట్ వస్తుంది? బీజేపీ పార్టీకి 34వ వార్డులో ఎలాంటి మద్దతు వస్తుంది ప్రజల నుంచి? గతంలో ఏ విధంగా అయితే హైయెస్ట్ మేయర్తో గెలిపించారో అదే విధంగా శివరాత్రి రవి గారిని కూడా గెలిపిస్తాం, జనం ముందుకు వస్తున్నారు. వార్డులో చాలా మంచి స్పందన ఉంది. వార్డు మొత్తం తిరిగితే కూడా ఎక్కడ కూడా మీరు ఇంతకుముందు గెలిచారు కాబట్టి అదే విధంగా మేము గెలిపిస్తామని చెప్తున్నాను. ఈ వార్డులో మీరు ఇంకెలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనుకుంటారు రేపు కౌన్సిలర్ గా గెలిచిన తర్వాత? వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామండి. సీసీ కెమెరాలు వీధి వీధికి ఏర్పాటు చేస్తాము. అదే వీధి నెంబర్లు వేసి బోర్డులు అలంకరిస్తాము. ఏ విధమైన అవసరం అత్యవసరం వస్తుందో ఆ పనుల కోసం ముందుకు సాగుకుంటూ చేసుకుంటూ ముందుకెళ్తాం. సో మీరు ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా మీ యొక్క 34వ వార్డు ప్రజలకి ఏం చెప్పాలనుకుంటారు అన్న? అందరికీ నమస్కారం అండి. నేను బీజేపీ కమలం పువ్వు గుర్తు మీద పోటీ చేస్తున్నాను. సంకినేని వెంకటేశ్వరరావు గారు, మన రంగినేని ఉమాలక్ష్మణరావు గారు టికెట్ ఇచ్చి నన్ను ముందుకు 34వ వార్డులో కౌన్సిలర్ అభ్యర్థిగా కౌన్సిల్ అభ్యర్థిగా టికెట్ ఇవ్వడం జరిగినది. వాళ్ళకి ధన్యవాదములు. ఫిబ్రవరి 11 జరిగే ఎలక్షన్ సీరియల్ నెంబరు 2 కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని నా యొక్క మనవి. ఓకే అన్న, థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న. అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. థ్యాంక్ యూ.